ఇప్పుడు కేవలం 7,999 అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. వరంగల్లో విత్తనాలు, పురుగు మందులు, ఎరువుల షాపుల్లో తనిఖీలు చేస్తున్నారు వ్యవసాయ శాఖ అధికారులు, పోలీసులు. ఇన్వాయిస్ లేకుండా నకిలీ విత్తనాలు అమ్ముతున్న వ్యాపారులపై కొరడా జుల్పిస్తున్నారు. వరంగల్ స్టేషన్ రోడ్డు, హెడ్ పోస్ట్ ఆఫీస్ సెంటర్లలో ఉన్న అన్ని దుకాణాల్లోనూ తనిఖీలు చేశారు. విత్తనాల నాణ్యత, ఎరువుల నాణ్యత, ఇన్వాయిస్లను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. నకిలీ విత్తనాలు అమ్మినా, స్టాక్లో తేడాలు వచ్చినా సహించేది లేదని హెచ్చరిస్తున్నారు. వరంగల్లో సీడ్స్ అండ్ పెస్టిసైడ్స్ షాపులలో అధికారులు, పోలీసుల దాడులపై మా కరెస్పాండెంట్ అరుణ్ మోర్ డీటెయిల్స్ ఇస్తారు. కల్తీ విత్తనాలు అలాగే ఎక్కువ రేటుకు విత్తనాలు అమ్మకుండా పోలీస్ అధికారులు, వ్యవసాయ అధికారులు అందరూ కూడా ఫర్టిలైజర్ షాపులో, విత్తన షాపులో తనిఖీలు చేస్తున్నారు. ప్రస్తుతం చూస్తున్నాం వరంగల్ రోడ్లో ఉన్నటువంటి విత్తన షాపులో రైడ్ చేస్తూ అసలు వాళ్ళ రికార్డ్స్ను పరిశీలిస్తున్నారు. ఇక్కడ ఎలాంటి రేట్లకు అమ్ముతున్నారు, ఎలాంటి స్టాక్ అందుబాటులో ఉంది, ఎలాంటి పరిస్థితుల్లో రైతులకు కరెక్ట్గానే ఎంఆర్పీ రేట్కి అమ్ముతున్నారా లేదా అదనపు రేట్లకు అమ్ముతున్నారా, అడిగినటువంటి విత్తనాలకు సంబంధించినటువంటి కంపెనీలకు సంబంధించిన విత్తనాలే సప్లై చేస్తున్నారా అనే వివరాలు సేకరిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అధికారులకు సూచించిన నేపథ్యంలో ఇక్కడ కూడా తనిఖీలు చేపడుతూ ఇప్పటికీ కొంత స్టాక్ను దగ్గర పెట్టుకుని బ్లాక్ మార్కెట్ను ప్రోత్సహిస్తున్న నేపథ్యంలో వాటిని కంట్రోల్ చేసేలాగా రైతులకు పూర్తి స్థాయిలో విత్తనాలు ఎవరైతే వాళ్ళు కోరుకుంటారో, ఏ డిమాండ్ విత్తనాలు అయితే వాళ్ళు పెట్టాలనుకుంటారో వాటిని ఇచ్చేలాగా చర్యలు తీసుకునేలాగా అధికార యంత్రాంగం చర్య తీసుకుంది. దాదాపు 1,200 పైన అమ్ముతారు. 800 ఎంఆర్పీ ఉన్నటువంటి రేట్ని 1,200 పైన అమ్ముతున్నారు అంటున్నారు. ఏ కంపెనీకి సంబంధించి? ఇప్పుడు డిమాండ్ అనేది అంటే ఏం లేదండి. ఒకటి రైతులకు మేము చేసే సూచన ఏంటంటే ఏ పత్తి ప్యాకెట్కైనా దానికి ఎంఆర్పీ గౌట్ నుంచి, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ప్రైస్ ఫిక్సేషన్ అనేది జరుగుతూ ఉంటుంది. 864 రూపాయలు గరిష్ట ధర. అంతకు మించి ఎక్కడ కూడా ₹1 కూడా మించి రైతు చెల్లించాల్సిన అవసరం లేదు. అట్లాంటి ఏ వచ్చినా కూడా మా దృష్టికి, పోలీస్ డిపార్ట్మెంట్ దృష్టికి తీసుకురావాలని కోరుకుంటా ఉన్నాము. మీరు ఎలాంటి రికార్డ్స్ పరిశీలిస్తున్నారు? ఎలా ఉంది? సిపి నుంచి ఆదేశాలు ఏమున్నాయి సార్? ఏమన్నా తనిఖీలో బయటపడ్డాయి? 4 days క్రితం కొంత బయటపడ్డట్టున్నాయి. అవును, సిపి సారు మా ఇక్కడ జిల్లాలో ఒక టాస్క్ ఫోర్స్ టీంని ఏర్పాటు చేసిండు. అందులో మేము మరియు ఏవో గారు, వాళ్ళ సిబ్బంది అందరం కలిసి మేము ఈ మన ఉమ్మడి జిల్లాలో మన ఏరియాలోనే ఎక్కువ షాపులు ఉంటాయి. ప్రతి షాపుని కంపల్సరీ క్షుణ్ణంగా చూసి వాళ్ళ స్టాక్ రిజిస్టరు, లేబుల్, ఎక్స్పైరీ డేటు, వాళ్ళ స్టాక్ ఎంత ఉన్నది, ఇవన్నీ క్షుణ్ణంగా మేము పరిశీలిస్తున్నాము. మేము మెయిన్గా సిపి సార్ చెప్పేది ఏంటంటే, మా డీసీపీ సార్ కానీ రైతులు మీకు ఎటువంటి దృష్టి వచ్చినా, మీకు అధిక ధరకు అమ్మినా కూడా మా దృష్టికి తీసుకురావాలని చెప్తున్నాము. అవేర్నెస్ కూడా తీసుకొస్తున్నాము. ఎటువంటి లూజ్ సీడ్స్ కానీ కొనకూడదు, అటువంటి ఎక్కువ ధరకు అమ్మితే మాత్రం మా దృష్టికి తీసుకొచ్చి వాళ్ళు కఠినంగా యాక్షన్ తీసుకుంటామని చెప్పి చెప్తున్నాం. అంటే ఇబ్బంది తలెత్తకుండా, రైతులకు నష్టం జరగకుండా తీసుకున్నటువంటి చర్యలు కొంత సత్ఫలితాలను ఇస్తున్నట్టుగా కనిపిస్తుంది. హన్మకొండలో స్వయంగా కలెక్టర్ వెళ్లి తనిఖీలు, పరకాల విత్తన షాపుల్లోనూ తనిఖీలు చేసిన స్వయంగా కలెక్టరే రంగంలోకి దిగి తనిఖీలు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తున్న నేపథ్యంలో రైతులకు నష్టం జరగకుండా తీసుకున్నటువంటి చర్యలు కొంత ఫలితాన్ని అయితే ఇచ్చే అవకాశం కనిపిస్తుంది.